హాయ్ హలో హలో ఎవ్రీవన్. చూసారా వర్షం పడుతుంది, ఇంత వర్షం సౌండ్ వింటున్నారు కదా. ఈ వర్షంలో నేను ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చాను. నేను వచ్చేసరికి చూసారా ఈ సౌండ్ చూడండి, వర్షం ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంలోన నేను తడుచుకుంటూ వచ్చేసరికి నేను వేసుకున్న కొన్ని బట్టలు తడిచిపోయేవి. ఇక్కడ బయట వేశాను, ఎండెక్కుతుంది కదా అని బయట వేశాను, కానీ డ్యూటీ నుండి వచ్చేసరికి వర్షం ఎక్కువైంది, బట్టలన్నీ తడిచిపోయాయి. ఇంకా తొందరగా నేను అప్పుడు ఏం చేశానంటే తడిచిన బట్టలని మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి డ్రైయర్లో పెట్టి మళ్ళీ వెంటనే ఆరేసేసాను. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ సీలింగ్ హ్యాంగర్స్ కూడా ఎంతో ఉపయోగమని వెంటనే ఒక వీడియో చేయాలనిపించింది. నేనే కాకుండా చాలామంది ఎంప్లాయీస్ అవని, హౌస్ వైఫ్స్, బయటకు వెళ్ళిన ఊరికి వెళ్ళిన వాళ్ళవని, క్యాంప్స్ మీద వెళ్ళే వాళ్ళని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇది పెడితే బాగుంటుందని సీలింగ్ హ్యాంగర్స్ గురించి పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే రాగానే ఈ తడిచిన బట్టలన్నీ మళ్ళీ గట్టిగా పిండి కొన్ని డ్రైయర్లో వేసి మళ్ళీ ఆరపెట్టాలి కదా అని సీలింగ్ హ్యాంగర్స్ మీద వేసాను. చూడండి, సీలింగ్ హ్యాంగర్స్ మీద అడ్జస్ట్మెంట్ ఉంటాయి. వీటికి ఒక 5-6 రాడ్స్ ఇస్తాడండి. చిన్న బాల్కనీలో కూడా అవుతుంది. దీంట్లో పెద్ద పెద్ద టవల్స్ వేసుకోవచ్చు, నైటీస్ అవని, బెడ్షీట్స్ అవని, ఇలా ఎట్సెట్రా ఎన్నైనా వేసుకోవచ్చు. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. బట్టలు వేయగా మిగిలినవి ఖాళీగా ఉంటాయి, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, దాన్ని పైన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే ఈ సీలింగ్ హ్యాంగర్స్ని మనం ఎండ ఉన్నప్పుడు గాను, వర్షం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. సమయం అయితే కొన్నిసార్లు మనం క్యాంప్ వెళ్తుంటాము, క్యాంప్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ సీలింగ్ హ్యాంగర్స్ మీద బట్టలు వేసి 2-3 డేస్ అయినా అలా ఉంచేసి వెళ్ళిపోవచ్చు. అయితే బయట వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి బట్టలు తీయాలి, వర్షం ఎప్పుడు వస్తుందా అని భయపడాలి. చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. దా అడ్జస్ట్మెంట్కి అయితే కనుక మనము క్లిప్ చేసి ఉంచేయచ్చు. అంతేకాకుండా ఈ సీలింగ్ హ్యాంగర్స్ బట్టలు వేస్తే స్మెల్ అనేది రాదు. లాస్ట్కి చివర ఉన్న ఎండ్స్ అన్నీ కలిపి అలా లోపలే టక్ చేసి ఉంచేయచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉంది. మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది, క్లిప్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలా ఉంటుంది ఈ సీలింగ్ హ్యాంగర్స్ వల్ల చాలా ఉపయోగం. ఇందులో పెద్ద బట్టలే కాదు, చిన్న చిన్న బట్టలు కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లల సాక్స్లు చూడండి నేను ఎలా వేసాను, సాక్స్లు, ఇన్నర్స్ అన్నీ వేసుకోవచ్చు. మనం ఒక బెడ్షీట్ వేయాలంటే బోల్డ్ అంత ప్లేస్ అవుతుంది, కానీ చిన్న ప్లేస్లో ఒక 5-6 రాడ్స్ ఇస్తాడు, దాని మధ్యలో అవి వేసుకోవచ్చు. వీటి ఎండ్స్ని చివరన మనం పెట్టుకోవాలి, పెట్టుకుంటే అది కింద పడకుండా ఉంటే తడిసిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ బట్టలు ఎప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, మనం కంఫర్ట్లో వేయకపోయినా పర్వాలేదు. సీలింగ్ హ్యాంగర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్లేస్ కలిసి వస్తుంది, ఎండలో ఆరినట్టుగానే ఆరుతాయి. ఇంట్లో మనం ఎంత వేసినా స్మెల్ వస్తాయి బట్టలు. అసలు కంఫర్ట్ వేయకపోతే వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ బట్టలు స్మెల్ వస్తాయి. కానీ ఈ సీలింగ్ హ్యాంగర్స్ నేను పెట్టించుకున్నప్పటి నుండి ఒక 10 years అయింది నేను పెట్టించాను, ఇప్పటివరకు రిపేర్ లేదు. అవి పెట్టినప్పటి నుండి అసలు బట్టలకి నేను కంఫర్ట్ కూడా పెట్టడం మానేశాను. ఎందుకంటే స్మెల్ అనేది రాదు, మనకి ఎండలో ఆరపెట్టినట్టుగానే ఈ సీలింగ్ హ్యాంగర్స్ మీద పెట్టిన బట్టలు కూడా ఆరుతాయి. ఈ చుట్టుపక్కల చూడండి బట్టలు వాళ్ళు ఎలాగా వర్షంలో బట్టలు అక్కడక్కడ ఎలా వేసేసుకున్నారు. మా బట్టలు కూడా చూడండి ఎలా తడిచిపోయేవో. చూడండి ఇప్పుడు వర్షం అయితే తగ్గింది కానీ కొన్ని బట్టలన్నీ క్లియర్ కట్గా లేవండి.